సమస్యకు ఒక శేష్ పరిష్కారం గారు మళ్ళీ వస్తాను. పెండపాటి పుల్లారావు గారు, ప్రొఫెసర్ జయలలిత రావు గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యూరోపియన్ యూనియన్ కూడా ఈ యుద్ధంలో అంతర్భాగం అయ్యేటటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎట్లా చూడాలంటారు ఈ వ్యవహారాన్ని? ఇక్కడ నేను డిజగ్రీ అవుతానండి. ఎందుకు అని అంటే యూరోపియన్ యూనియన్ అంటే చాలా దేశాలు, 27 దేశాలు ఉన్నటువంటి ఒక వ్యవస్థ యూరోపియన్ యూనియన్. ఫ్రాన్స్ తీసుకోండి, మీకు మొదటి నుంచి కూడా ఇట్లాంటి చర్యలను ఫ్రాన్స్ ఎప్పుడు కూడా అమెరికా నుంచి దూరంగానే ఉండేది. అలానే ఇంకొకటి యూరోపియన్ యూనియన్ అంటే ముఖ్య దేశమైనటువంటి జర్మనీ కూడా తీసేసుకోండి. వాళ్ళు ఇప్పటి వరకు అమెరికా చేస్తున్నటువంటి లేకపోతే తీసుకున్నటువంటి ఎట్లాంటి చర్యనైనా బహిరంగంగా మాత్రం సమర్థించలేదు. ఇటలీ కూడా తీసేసుకోండి, మోరార్లెస్ అదే త్రోవలో ప్రయాణిస్తుంది. అలానే బ్రిటన్ కూడా తీసేసుకోండి, మోస్ట్ ట్రస్టెడ్ ఎలా ఇన్ యూరోపియన్ యూనియన్ కదా. అదే బ్రెగ్జిట్ తర్వాత బయటకు వచ్చినా కూడా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడు, ఇట్ ఈస్ నాట్ అవర్ వార్ అని అన్నాడు. అందుకొరకు ఇక్కడ సమస్య ఏంటి అని అంటే, ఏ స్టేట్స్మెన్ హ్యాస్ టు నో వేర్ టు బిగిన్ అండ్ నో వేర్ టు ఎండ్ ద వార్ ఆల్సో. ఇప్పుడు ఎంటర్ అయితే అమెరికా అయ్యింది, ఇప్పుడు ఆనరేబుల్ గా ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది సమస్య వచ్చింది. దానికి తోడు ఏమైంది అంటే, ట్రంప్ యొక్క పర్సనాలిటీ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఆయనకు ఒకటువంటి స్పష్టమైనటువంటి అవగాహన లేదు. కాకపోతే ఇది ఒకటి ఇండివిజువల్ లెవెల్లో. దేశపరంగా చూసుకున్నట్టయితే ఏంటి అంటే, నెక్స్ట్ ఎలక్షన్స్ అనేటివి ఉన్నాయి వాళ్ళ కాంగ్రెస్. సో కాబట్టి మరి ఇక్కడ అమెరికా ఓడిపోయింది, లేకపోతే తన యొక్క టార్గెట్స్ ఏదైతే అచీవ్ చేయకపోతే నెక్స్ట్ పర్యవసానం ఏముంది? ఆల్రెడీ ఏంటిది, ఆ కాంగ్రెస్ లో ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ గురించి కూడా ఒక రకమైనటువంటి చర్చలు ప్రారంభమైనాయి. దీన్ని ఎలా చేయాలి? ముందుకు పోతే ఒక సమస్య, విత్డ్రా అవుతే ఇంకొక సమస్య. ఇది పరిస్థితి. ఇంత కన్ఫ్యూజింగ్ ఉన్న స్టేట్లో ఒకవేళ యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా అమెరికాకు ఒకే రకమైనటువంటి సమర్థన ఇచ్చేటందుకు అవకాశం అనేది లేదు. మరి ఈ పరిస్థితులలో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా ఏంటి అంటే, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ యొక్క సెక్యూరిటీ ఏదైతుందో అమెరికానే ఆధారపడి ఉంది ఇప్పటి వరకు కూడా. ఇక్కడ మనం ఇంకొకటి కూడా తీసుకోవాలి, ఏంటి అని అంటే యుక్రెయిన్ రష్యా వార్. యూరోపియన్ యూనియన్ ఆ వార్ లో ఎంటర్ కాకపోయి ఉంటే ఇప్పటి వరకు ఏదో ఒక పరిష్కారం అనేది దొరికేది. ఎందుకు అనంటే, యుక్రెయిన్ లో యూరోపియన్ యూనియన్ అక్కడి వరకు నాటో ఫోర్సెస్ వచ్చినాయి అనుకోండి, రష్యా ఏం చేస్తుంది? ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఇట్స్ ఏ డైరెక్ట్ నో థ్రెట్స్ ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రష్యా అండి. అందుకొరకు ఇది చాలా కాంప్లెక్స్ సిచ్యుయేషన్. కాబట్టి ఒకవేళ ఈ పరిస్థితి చాలా రోజులు కంటిన్యూ అయినా, ఒకవేళ అమెరికా మాట్లాడేటువంటి ఏది వారు చాలా సీరియస్ గా అయినా కూడా యూరోపియన్ యూనియన్ లో అన్ని దేశాలు మళ్ళీ అక్కడ కూడా ఒక డివైడ్ అనేది వస్తుంది, డివిజన్ అనేది వచ్చేటందుకు ఆస్కారం ఉంది. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి ప్రముఖ దేశాలు అమెరికాకు సపోర్ట్ ఇచ్చేటందుకు వెనకాడు, ఏదో ఒకరు ఇద్దరు కొంతమంది సోల్జర్స్ పంపుతారేమో కానీ హోల్ హార్టెడ్ గా మాత్రం అమెరికాకు సమర్థించే అవకాశం లేదని నేను భావిస్తున్నాను. శేషు గారు, మేము